అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు చవితి రోజు పుట్ట దగ్గరికి పోయి పాలు పోసి వస్తాము. వెళ్ళేటప్పుడు పాలతో పాటు ఇంకొక చెంబులో నీటిని తీసుకొని పోయి వారలాగా పోస్తాము. ఇంకా ఒక బుట్టలో కుంకుమ, పసుపు, ఊదిబత్తీలు, కర్పూరము, హారతి పలక, గంట, పూలు, ఉప్పెనగ పప్పెనగ అంటే ఒక సైడు తెల్ల బట్టలో ఉప్పుని, ఇంకో సైడు కందిపప్పును అన్నీ పెట్టుకొని అది పుట్ట పైన వేస్తాము. అలాగే వత్తి పత్తి కూడా తీసుకొని వెళ్తాము. పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు మా పుట్ట పొలంలో ఉంటుంది. వెళ్ళేటప్పుడు దారమ్మడి గట్లమ్మడి నడుస్తుంటే ఎంతో హాయిగా అనిపించింది. ముందు ఎప్పుడు టౌన్లో చూసాం కదా, ఫస్ట్ టైం పల్లె వాతావరణము, పొలం మధ్యలో పుట్ట, ఈ గట్లమ్మని నడుస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. చూస్తుండగానే నడుచుకుంటూ పుట్ట దగ్గరికి వచ్చేస్తూ ఉన్నామా, మధ్యలోకి వచ్చేసాము. ఇంకా తర్వాత పుట్ట దగ్గర ఫస్ట్ వార పోసిన తర్వాత ఈరోజు పసుపుతోనే ముగ్గు వేయాలి. ఇంటి దగ్గర కానీ పుట్ట దగ్గర కానీ వేసిన తర్వాత తాంబూలము, దక్షిణ అంతా పెట్టిన తర్వాత మనం తెచ్చుకున్న నూగుపిండి, చలివిండి, బ్యాళ్ళు, పానకము ఇవన్నీ నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తర్వాత కొందరు కొత్త చీర ముక్కుంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడే పెట్టేస్తారు. దేవుడి పుట్ట పైన పెట్టిన తర్వాత బాగా ముక్కుంటారు. ముక్కుండేటప్పుడు కొన్ని నూకలు తెస్తారు. బియ్యంవి హాఫ్ ఉంటాయి కదా, బియ్యం నూకలు, అవి తెచ్చి ఈ నూకలు నువ్వు తీసుకో సామి, దీనికి బదులు మాకు రూకలు ఈ సామి అని మొక్కుంటారు. ఇదిగో సాత్విక వాళ్ళ నానమ్మ అబ్బా వీళ్ళు పల్లెలో చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో. ఎప్పుడు సిటీలో అదంతా చూసి ప్రశాంతంగా ఉంది. ఇంకా అంత అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసి మొక్కొని కొంచెం సేపు అక్కడ ఉన్న వాళ్ళకి తాంబూలము, నూగిపిండి, చలివిండి, కుంకుమ, పసుపు అన్నీ ఇచ్చి మళ్ళీ రిటర్న్ అవుతాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.